హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు శుభవార్త అయితే వచ్చేసింది. జూన్ 2 నుంచి అమలు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికే అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కారు కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినట్లు సమాచారం. డిఏ విడుదలతో పాటు బకాయిల చెల్లింపు త్వరలోనే ఉండనుందని సమాచారం. పదవి విరమణ పొందిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలతో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చినట్లు తెలుస్తుంది. కరువు భత్యం, ఆరోగ్య పథకం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఆర్థికపరమైన డిమాండ్లు కాకుండా మిగతా డిమాండ్లను వెంటనే నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించనుందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారాల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీనిలో 3 ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఈ కమిటీ అనేక సార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి అభ్యర్థనలను విన్నది. ముఖ్యమైన డిమాండ్లు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. త్వరలోనే ఈ కమిటీ ఉద్యోగుల సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దేశంలో ఎక్కడ లేనట్టు 5 డిఏలు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. వాటిలో 2 డిఏలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్న ఒక డిఏ విడుదలకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగులు కోరుతున్న వాటిలో ఆరోగ్య పథకం ఒకటి. అది ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సూత్రప్రాయంగా చెప్తున్నారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, వేతనాల పెంపు, డిఏలు, పీఆర్సీ వంటి వాటి విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.